బెత్లెహేములో బాలయేసు జన్మించిన తర్వాత బాలయేసును చూడడానికి ముగ్గురు జ్ఞానులు వచ్చారు అని మత్తయి సువార్తలో మనం చదువుతూ ఉన్నాము. అయితే ఈ ముగ్గురు జ్ఞానుల లేక రాజుల అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. సాధారణంగా జ్ఞానులను గ్రీకు భాషలో మగ్గోయి అంటారు. అంటే జ్ఞానం కలిగిన వారు అని అర్థము. ప్రజలకు తెలియని ఎన్నో విషయాల పట్ల వీరికి జ్ఞానం కలిగి ఉండేవారు. అందుకే ప్రజలందరూ కూడా వీరిని జ్ఞానులు అని పిలిచేవారు. అయితే సంఖ్యాకాండము 23:7 ప్రకారం మనం చూస్తే ఈ ముగ్గురు కూడా బాబిలోనియా లేదా తూర్పు ప్రాంతాన గల ఒక దేశం నుండి వచ్చారు అనేది మనకు అర్థమవుతూ ఉంది. అయితే ముగ్గురే వచ్చారా లేదా అంతకంటే ఎక్కువ మంది వచ్చారా అని చెప్పడానికి బైబిల్లో ఎటువంటి ఆధారాలు లేవు. కానీ వారు తెచ్చినటువంటి కానుకలు బట్టి చూస్తే ముగ్గురే వచ్చారు అని మత్తయి సువార్త 2:11లో నిర్ధారణ అవుతుంది. అయితే వారి పేర్లు కూడా అప్పట్లో ఎవరికీ తెలియదు. కానీ మధ్యయుగపు క్రైస్తవులు వీరిని బల్తజర్, మెల్కయర్, కస్పర్ అని పేర్లు పెట్టి పిలిచారు. వీరిని ఖగోళ శాస్త్రజ్ఞులుగా వారు పిలిచారు. వీరికి స్వప్న శాస్త్రంలో కూడా చాలా జ్ఞానం కలిగి ఉండేవారు. అలాగే పాత నిబంధన పట్ల కూడా వీరు చాలా జ్ఞానం కలిగి ఉండేవారు. ఎందుకంటే పాత నిబంధనలో అన్యులు ఇజ్రాయేలీలు రక్షకుని ఆరాధిస్తారు అని రాయబడి ఉంది. అలాగే కానుకలు తెస్తారు అని కూడా యెషయా ప్రవచించారు. కాబట్టి వీరికి పాత నిబంధన పట్ల కూడా చాలా జ్ఞానం కలిగి జీవించారు. కాబట్టి వీరికి పాత నిబంధన పట్ల కూడా చాలా జ్ఞానము ఉంది. అయితే వారు తెచ్చినటువంటి బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాలు రాజరికానికి, దైవత్వానికి, పవిత్ర అభిషేకానికి గుర్తులుగా నిలిచాయి. ఆ కాలంలో జ్ఞానం కలిగిన వారే పాలకులుగా ఉండేవారు. అంటే జ్ఞానులనే రాజులుగా ప్రజలు పరిగణిస్తూ ఉండేవారు. ఎవరైతే అన్ని విషయాల్లో జ్ఞానం కలిగి జీవించేవారో వారినే రాజులుగా పిలిచేవారు అప్పటి ప్రజలు. కాబట్టి ఈ ముగ్గురు జ్ఞానులు రాజులుగా పిలువబడేవారు. అయితే ఏది ఏమైనప్పటికీ పరాయి వారు అయినప్పటికీ కూడా తమ రాజైనటువంటి బాలయేసును ఆరాధించడానికి వచ్చారు అని అప్పటి ప్రజలు ఎంతో సంతోషించారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అన్యులుగా పిలువబడినటువంటి ఈ ముగ్గురు రాజులు అన్ని విషయాల్లో జ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టి రాజులుగా అక్కడ ప్రజల చేత పిలువబడ్డారు. అటువంటి జ్ఞానం కలిగినటువంటి జ్ఞానులే బాలయేసు దగ్గరకు వచ్చి ఆరాధించి క్రీస్తు ప్రభు ప్రసాదించినటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకున్నారు. కానీ క్రైస్తవులుగా మనం ఏం చేస్తున్నాము? బాలయేసుని మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నామా అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి.